నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మరుగుమందు పెట్టడం వల్ల చాలామంది వాళ్ళ ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది, నష్టపోతూ ఉంటారు. అసలు మరుగుమందు వాళ్ళకి ఉంది అనేది మనం ఎలా గుర్తిస్తాము? వాళ్ళకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? దానికి విరుగుడేంటి? మరుగుమందు మరుగుమందు అనేది చాలా రకాలుగా చూస్తున్నాం మనం. ఎన్నో రకాలుగా ఉంటాయి మరుగుమందు అనేది. చాలామంది అయితే కనుక మరుగుమందు అని చెప్పేసి డ్రగ్స్, కొకైన్, నల్లమందు అనేవి ఫార్సిల్ చేసేసి ఇదే మరుగుమందు అని ఇచ్చేసి వాటికి బానిసం చేస్తూ ఉన్నారు. అలాంటి పెట్టడం ద్వారా ఏంటంటే వీళ్ళంతా కూడా చిన్న చిన్న పిల్లలు పెద్దలందరూ కూడా బ్రెయిన్ అనేది పనిచేయకుండా నరమ్స్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ ఓవర్గా అవుతూ చివరికి దానికి బానిస అయిపోతూ ఉంటారు. ఎవరైతే దీన్ని ఇస్తారో వాళ్ళ వైపు వెళ్తూ వాళ్ళ జోలు వెళ్తూ వాళ్ళు వెనకనే పడుతూ ఉంటారు అనమాట. ఇది డ్రగ్స్ ఇచ్చేటువంటి ప్రత్యేకత. మరుగుమందు అని చెప్పి ఇవి అమ్ముతున్నారు చాలామంది గురువులు డబ్బులు తీసుకొని. ఆ తర్వాత రెండోది ఏంటంటే మరుగుమందు ఇంట్లో చేసుకునే ఇంగ్రీడియంట్తో చేసుకునే మరుగుమందు ఉంటుంది. అలానే గురువుల దగ్గర కొంతమంది ఒరిజినల్ గురువుల దగ్గర మంత్రం చేసి ఇచ్చేటువంటి మరుగుమందు ఉంటుంది. అది ఏంటంటే కనుక రియల్గా కొడుకు మాట వినట్లేదు, కూతురు మాట వినట్లేదు, కోడలు మాట వినట్లేదు, అల్లుడు మాట వినట్లేదు, నిజంగానే మాట వింటే వీళ్ళు సంసారం బాగుంటుంది, భార్యవత విడిపోయినారు, భార్యవత మాట వినట్లేదు, ఎంతోమంది ఎన్నో రకాల దీవులు చేసుకుని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ విడిపోతూ ఉంటారు అన్నమాట. ఎవరో వచ్చేసి మా ఆయన్ని దూరం చేశారు, ఎవరో వచ్చి మా భార్య మాట వినకుండా చేశారు, మూడో వ్యక్తి వచ్చి సంసారాన్ని నిప్పులు పోశారు, భార్యభర్త విడిపోయి ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, అక్రమ సంబంధాలు ఉన్నాయి, దీని ద్వారా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మరుగుమందు పెట్టేదానికి, మరుగుమందు విరుగుడు చేసేదానికి కూడా రెండింటికి ఉంటుంది అన్నమాట. రెండింటికి తంత్రం ద్వారా, మంత్రం ద్వారా, యంత్రం ద్వారా చేయొచ్చు. ఇవన్నీ కూడా ఉంటుంది అన్నమాట. కానీ దీని సిమ్టమ్స్ ఏంటి అంటే కనుక వీరికి ఆకలి ఉండదు, ఆందోళన, ఫేస్ అంతా నల్లబారిపోతూ ఉంటుంది, కోళమొహం ఏర్పడుతూ ఉంటుంది, ఎప్పుడు బద్ధకంగా ఉంటుంటారు, ఏ పని చేసినా ముందుకు వెళ్దు, సంపాదించలేరు, వనరులన్నీ దూరమైపోతూ ఉంటాయి, మనుషులందరూ దూరమైపోతూ ఉంటారు, చికాకు, ఒంటరి అయిపోతూ ఉంటారు, నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి, చిన్నగా మాట్లాడితే కూడా రోడ్డు మీదకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఎవరైతే పెట్టారో వాళ్ళ వైపు వెళ్తూ ఉంటారు అన్నమాట. ఇంకెవరు వద్దు, తల్లి, తండ్రి, అన్న, చెల్లి, అక్క, బావ ఎవరు అవసరం లేదు, పిల్లలు, జల్లలు, భార్య, భర్త ఎవరు లేదు. ఎవరైతే మరుగుమందు పెడతారో వాళ్ళ వైపు వెళ్తూ ఉంటారు. ఆకలి అవ్వదు, ఆందోళన, చికాకు, ఓవర్ బీడింగ్ అవుతూ ఉంటుంది, పైబ్రాయిడ్ సమస్య వస్తూ ఉంటుంది, మజిల్స్ పెయిన్ వస్తూ ఉంటుంది, నరమ్స్ పనిచేయవు, బోన్స్ పనిచేయవు, ఇక వీళ్ళే క్షీణించిపోతూ ఉంటారు అన్నమాట. ఇది ఫస్ట్ సెకండ్ స్టేజెస్. ఇక థర్డ్ స్టేజ్ వచ్చినట్టే మాత్రము ఇంకా టోటల్గా ముక్కు నుంచి బ్లడ్ రావటము, నోట్ల నుంచి బ్లడ్ రావటము, ఏమి ముద్ద కూడా దిగపోవటము, బ్రెయిన్ పనిచేయకపోవటము, కళ్ళు పనిచేయకపోవటము, ఒంటరి అయిపోయి సూసైడ్ చేసుకుని వెళ్ళిపోవటము, ఇక అందరినీ ఆందోళన పెట్టి చికాకు పెట్టి హెల్త్ ఇష్యూ రావడము, కళ్ళు తిరిగి పడిపోవటం లాంటివి చేస్తుంటారు. దీన్ని చూసి అందరూ హాస్పిటల్కి వెళ్తుంటారు, ఏదో అయిపోయిందని చెప్పేసి. ఇది మరుగుమందు ప్రభావితం. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు రోగం కింద చెప్తారు, తర్వాత ఏం ఉండదని చెప్తారు. హాస్పిటల్కి అయితే ఏ టెస్ట్ చేస్తే కూడా అంతా బాగుందని చెప్తారు. ఇక వీళ్ళు అనుకుంటారు ఏదో పట్టింది మా అమ్మాయికి అనుకుంటారు, లేదా మా అబ్బాయికి ఏదో పట్టేది అనుకుంటారు. కానీ మరుగుమందు ప్రభావం అంత పెద్దగా ఉంటుంది. ఇక ఫోర్త్ స్టేజ్ వచ్చిందంటే ఇక మంచానికి పరిమితం అవుతారు, ఇంకేం ఉండదు, లాస్ట్కి పోయేదానికే ఉంటుంది తప్పితే ఏ ప్రయోజనం లేదు. కాబట్టి తల్లిదండ్రులైనా, పెద్దలైనా, పిల్లలైనా, భార్య అయినా, భర్త అయినా ఎవరైనా సరే దీన్ని గమనించుకుంటూ ఉండాలి పక్కన ఉన్న వాళ్ళు. అందుకే పేరెంట్స్ ఎప్పుడు కూడా పిల్లలకి ఫ్రెండ్షిప్తో ఉంటూ మాట్లాడుతుండాలి. వారం పనులకు ఒకసారి అసలు ఏం జరుగుతుంది, ఏంటి, వీరి లక్షణాలు ఏంటి, వీరిలో ఏమైనా మార్పు చెందారా ఏంటి అని చెప్పి గమనించుకుంటూ ప్రతి 3-4 నెలలకు ఒకసారి అయినా సరే ఏదైనా సమీపంలో మంచి గురువు ఉంటే ఆ గురువు దగ్గర సంప్రదిస్తే కనుక వీరికి నెగిటివ్ ఉందా, చెడు తగిలిందా, ఏమైనా ఉంటే కనుక అప్పటికప్పుడు తీసేసుకుంటే బాగుంటుంది. లేకపోతే కనుక ఎవరైనా సరే దూరం అయ్యేటువంటి ఆలోచన, ఆగ్యత ఉంటుందన్నమాట. ఎవరైనా సరే భార్య అయినా, భర్త అయినా ఆలోచించుకోవాలి. భర్త ప్రవర్తన ఏంటి, భార్య ప్రవర్తన ఏంటి, ఎక్కడ జరుగుతుంది, ఒంటరిగా ఉంటున్నారా, లోపల కూర్చుని పోతున్నారా, ఏ పని చేయట్లేదా, బద్ధకంగా ఉంటున్నారా, ఒబిసిటీ వస్తుందా, ఎసిడిటీ వస్తుందా, ఫైబ్రాయిడ్స్ వస్తున్నాయా, ఎక్కడ సమస్య వస్తుంది అనేది కాళ్ళు చేతి గుంజుతూ ఉంటాయి, నరమ్స్ పగిలిపోతూ ఉంటాయి, బ్రెయిన్ పనిచేయదు, తలకి వస్తుంది, కోపం ఎక్కువ వస్తుంది, ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట. ఇలా ఉన్నాయి అంటే కనుక ఖచ్చితంగా వారికి మరుగుమందు ఉండొచ్చు అని ఒకటి అర్థం. అలానే బాడీ మీద అప్లై చేసే మందు ఉంటుంది, దానికి కూడా ఎక్కువ స్కిన్కి సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి, మచ్చలు వస్తూ ఉంటాయి, బొంగుర్లు వస్తూ ఉంటాయి, తామరలా వస్తూ ఉంటాయి, ఇవన్నీ కూడా కళలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా కళలు, చెడు కళలు వస్తూ ఉంటాయి అనమాట. దూరమైనట్టుగా, అందరూ నీళ్ళలోంచి పడిపోయినట్టుగా, ఆకాశం నుంచి వెళ్ళిపోయినట్టుగా చిడికల్లో వస్తుంటాయి. ఎవరో వచ్చి కాటేసినట్టుగాను, కట్టేసి వీళ్ళకి అష్టదిబ్బంది చేసి తీసుకెళ్ళిపోయినట్టుగాను, నీళ్ళలో పడేసినట్టుగాను, అష్టదిబ్బంది చేసినట్టుగాను ఎన్నో రకాల కళలు వస్తూ ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా మరుగుమందు పెట్టేటువంటి విభాగంలో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి విషయాలప్పుడే గమనించుకుంటూ ఉండాలి. ఆ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే కనుక ఎక్కడైనా సమీపంలో కక్కిచ్చేది ఉంటుంది, లోపల పెట్టినది కక్కిస్తారు. ఆ మరుగుమందు కక్కిచ్చేటువంటి దానికి నేనైతే మరుగుమందు కక్కిస్తుంటాను. మేము పెట్టేవాళ్ళం కాదన్నమాట, కక్కించేవాళ్ళం. ఆ మరుగుమందు కక్కియడం, మోషన్ ద్వారా తీయడం, కొన్ని ఉంటాయి. కక్కించలేం పరిస్థితి ఉండిద్ది, మోషన్ ద్వారా తీయలేం పరిస్థితి. థర్డ్ స్టేజ్లో వీళ్ళకి ఏదో సర్జరీ అయి ఉంటుంది. ఆ సర్జరీ తర్వాత కక్కించలేం. అప్పుడు ఏం చేయాలంటే మంత్రం, తంత్రం, యంత్రం 3 ద్వారా వారి లోపల ఉన్న నెగిటివిటీని తీసేయాల్సి వస్తుంది. ఇలాగ వాళ్ళ స్టేజ్ని బట్టి, పరిస్థితిని బట్టి, వాళ్ళ ఒక అవలక్షణాలను బట్టి, విశేషవంతమైనటువంటి పరిస్థితులు ఏంటి, వాళ్ళ ఏ స్టేజ్లో ఉన్నది చూసుకొని దాని దగ్గర విరుగుడు ఇవ్వాలి. లేకపోతే కనుక సమస్య ప్రాణం వరకు వస్తుంది.
చిన్న చిన్నగానే ఉంటుంది కానీ అది ప్రాణం వరకు వస్తుంది అనమాట. విషయం చిన్నగానే ఉంటుంది. దీన్ని గన్నేరు పాలు ఎన్ని ఉంటాయండి, ఒక చుక్క నోట్లో వేసుకుంటే ఖచ్చితంగా ముచ్చివాత పడుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క చెడు నెగిటివ్తో వైపు వెళ్ళకూడదు. ఈరోజు చిన్న చిన్న పిల్లలకు కూడా హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ చేసేస్తున్నారు, వశీకరణ చేసేస్తున్నారు. పోనీ ఏలుకుంటారా, పెళ్లి చేసుకుంటారంటే లేకుండా వాళ్ళని ఎంతవరకు ఇది అవసరం ఉందో అంతవరకు వాడుకొని రోడ్డు మీద పడేస్తూ ఉన్నారు. ఈ తల్లిదండ్రులు కని పెంచి పోషించిన వారు అందరూ కూడా ముచ్చివాత పడుతూ ఉన్నారు, హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు, దిగులతో చింతన చెందుతూ ఉన్నారు. కాబట్టి ఎవరైనా పిల్లలతో ఫ్రెండ్గా ఉండాలి, మాట్లాడుతూ ఉండాలంటే వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుతూ చూసుకుంటూ ఉండాలి. ఏం జరుగుతుంది అనేది పిల్లలకి అంత కూడా తెలియాల్సిన ఇది విదేశం లేదు. కాబట్టి వాళ్ళకి నిజంగానే ఏదైనా సమస్య ఉందంటే సమీప దూరంలో మంచి గురువు ఉంటే అక్కడ ఎంచుకుంటే కనుక వారు ఏదైనా పరిష్కార మార్గం చూపించే అవకాశం ఉంది. మన దగ్గర అయితే కనుక మరుగు మందు కానీ హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగలముఖి, భానుమతి, యక్షిణి, స్పిరిట్ లాంటి ఏదైనా సమస్య ఉంది అంటే కనుక ఏ రకంగా చేపించినా కూడా ఆ రకంగా చేపించిన విరుగుడు అయితే మన దగ్గర ఖచ్చితంగా లభ్యపడుతూ ఉంది. ఎవరికైనా కావాలంటే కూడా ఈ సమస్య ఉంది అని సంప్రదిస్తే ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపించే విధంగా అయితే మాత్రము ప్రయత్నం చేయొచ్చు. మన ఆఫీసులో అయితే హైదరాబాద్ ఉంది, ఉరవకొండ ఉంది, ఈ రోజున అలానే వరంగల్ ఉంది, తాండూరు ఉంది. హైదరాబాద్లో కనుక మన ఆఫీసులకు సంప్రదించినా లేకపోతే ఆన్లైన్ ద్వారా కూడా మనము వాళ్ళకి కొరియర్ కొన్ని వస్తువులు పూజించేసి కొరియర్ ద్వారా పంపించే విధంగా ఉంటుంది. కాబట్టి ఇంటి దగ్గర వాళ్ళు శుద్ధి చేసుకునే దానికంటే మన దగ్గరికి రాలేకపోవచ్చు అందరూ. కాబట్టి వారే చంద్రిక వారికి దగ్గరికే పంపిస్తాం, వస్తువులు కూడా పూజించి పంపిస్తాము. వారికి అక్కడ ఎలా చేసుకోవాలి ఏంటని చెప్తాము. వారు అక్కడ ఉన్నా కూడా నయం చేసుకునే విధంగా అయితే ఉంటుంది. కాబట్టి ఎవరికి ఇలాంటి సమస్యలు ఉన్నాయంటే అట్లానే ఆగిపోకుండా ఆ సమస్యను మొదట్లోనే తుంచేసుకుంటే గడ్డి పరకలను తుంచేసి అది మక్కై మానైపోద్ది, అప్పుడు పోదు, మనం పోతాం తప్పితే. కాబట్టి ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా సంప్రదించాలి. ఒకప్పుడు లవ్ ఉండేదండి, ఈరోజు అట్రాక్షన్ ఉంటుంది. అట్రాక్షన్ మీద హిప్నటిజం ఇలాంటి మరుగు మందులతోనే ఉంటుంది తప్పితే హార్ట్ఫుల్గా లవ్ అనేది లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. లేకపోతే కనుక ఖచ్చితంగా దీనివల్ల బాధపడతారు, భంగపడతారు, రోడ్డు మీద పడిపోతారు. గురుగారు, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది. మాకు తెలియని ఎన్నో విషయాల్ని చాలా స్పష్టంగా వివరించారు. ధన్యవాదాలు.